జలవనరుల శాఖ కృష్ణా ఎస్ఈ ప్రసాద్ బాబు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రసాద్ బాబుని ఈఎన్సీకి సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి 16,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని డ్రా చేయాలని ఆదేశాలు ఇచ్చినా కూడా చేయలేదు. ప్రసాద్ బాబు ఫీల్డ్కు వెళ్లకుండా ఆఫీసులోనే కూర్చుంటాడని ఆరోపణలు ఉన్నాయి. పైగా ప్రసాద్ బాబు 16,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో ప్రసాద్ బాబుని ఈఎన్సీకి సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చాం. ప్రతి చివరి ఆయకట్టుకు నీరు అందాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టుకుని వృధా కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు మాకు ఆదేశాలిచ్చారు అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులలో జలకళ కలకలలాడుతూ కనిపించడం చాలా చాలా సంతోషం. జూలై నెలలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అతి భారీ ప్రాజెక్టులు నిండుకోవడం కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదే పదే చెప్తూ ఉన్నారో, ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి ప్రతి ఆఖరి ఆయుకట్టుకు కూడా అందాలి, ప్రతి రైతుకు కూడా చేరాలి అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ శాఖను కూడా పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క శ్రీశైలం కుడికాలువ నుంచి అటు ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క తెలుగు గంగ, గాలేరు నగరి, ఈ యొక్క కేసీ కెనాల్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా రిజర్వాయర్స్, ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశిల, కండలేరు వరకు కూడా అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంత కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా, అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ని పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హంద్రీ నివా కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికి కూడా మొదటగా అక్కడ ఏదైతే ఆ వాటర్ వెళ్ళే చోట ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జు ఏదైతే ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవడం, మళ్ళీ ఇప్పుడు కూడా గత 4-5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్లో ఆ సిల్ట్ కూడా తీనటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా ఏదైతే బ్రీచెస్ ఆ గళ్ళు పడేటువంటి దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి హంద్రీ నివా ద్వారా కూడా నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మాకు అవాంతరాలు ఏర్పడిన, నిన్న హంద్రీ నివా కూడా బ్రీచ్ ఏర్పడిన దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు సాయంత్రానికల్లా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని కోరడం జరిగింది. ఈ రకంగా రాయలసీమకి పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీరు లేక క్రాప్ హాలిడేలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి క్రాప్ హాలిడే నుంచి మళ్ళీ రైతాంగానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు కూడా ఈవేళ పుష్కలంగా అందించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అటు రైట్ కెనాల్ కానీ, అదేవిధంగా అటు గుంటూరుకి పోయేటువంటి వెస్ట్ కెనాల్కి కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎంత సాగునీరు అవసరమో అంతా కూడా రిలీజ్ చేసుకోమని ఇట్లా ఎక్కడికక్కడ ఏదైతే శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఎక్కడెక్కడైతే మనకి కెనాల్స్ సిస్టమ్ని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉపయోగించుకునేటువంటి విధంగా గత 10 రోజుల నుంచి కూడా ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వరద నీరు సముద్రంలోకి చేరే లోపుగా అవకాశం ఉన్నంత వరకు కూడా రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
ఏదైతే ఖరీఫ్ పంట ఏదైతే ఉందో వ్యవసాయ అధికారులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి ఆ ఖరీఫ్ను కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం ముందస్తుగా ఆ ఖరీఫ్ను కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నీటిని మనం సమృద్ధిగా రేపు మళ్ళీ సైక్లోన్స్ వచ్చే సమయానికి వాళ్ళ పంటని జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఖరీఫ్ను కూడా కొంచెం ఎర్లీగా తీసుకురామని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే మనం సమృద్ధిగా నీళ్లు ఇస్తామన్నా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి స్థితిలో, కొన్ని కాలువలు అయితే క్రాప్ హాలిడేలతోటి మొత్తం వృక్షాలతోటి మరి అవి నిండి ఉండడంతో నీటికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎమర్జెన్సీ వర్క్స్ కింద టేకప్ చేసి వాటిని ఇమీడియట్లీ క్లియర్ చేసి ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందివ్వాలి. దీనికి కలెక్టర్స్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ యొక్క డిస్టిక్కి సంబంధించినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, మరి పోలీస్, వీటన్నిటినీ కూడా ఒక టీమ్గా పెట్టుకుని ఆఖరి ఎకరం వరకు కూడా నీరు లేటువంటి విధంగా టీం వర్క్ చేయాలని చెప్పేసి కూడా మరి కలెక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా భాగస్వాములు అవ్వమని చెప్పేసి కూడా కోరడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బండ్స్ కూడా, ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో నీటి సమృద్ధిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ కాలువలు కొన్ని చోట్ల మరి ఏదైతే గండ్లు పడేటువంటి అవకాశం ఉందో, గండ్లు పడిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకునే కంటే ముందుగానే వాటిని పరిశీలించి ఎమర్జెన్సీలాగా ఆ వర్క్స్ని కూడా ఆ గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా లస్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలువగట్ల మీద పర్యవేక్షణ 24 గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో కూడా ప్రధానంగా నేను గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే అటు శ్రీశైలం నుంచి ఇటు కృష్ణా వరకు కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉంటే ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా గత 10 రోజుల నుంచి ప్రతి చుక్క నీటిని ఒడిసిపెట్టి పంట పొలాలకు పంపించమని మేము ఆదేశాలు ఇస్తూ ఉంటే దానికి మీటింగ్స్ కూడా పెట్టి మొన్ననే నేను 31వ తేదీన ఏదైతే మా సెక్రటరీ సాయిప్రసాద్ గారు, ఈఎన్సీ గారు అందరం కూడా ఎస్సీలతోటి మా క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చాలా క్లియర్గా కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏదైతే పట్టిసీమ నుంచి వచ్చేటువంటి నీరు, అదేవిధంగా కృష్ణా లోకల్ క్యాచ్మెంట్ నుంచి వచ్చేటువంటి నీరుని, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్లో నిలువ ఉన్నటువంటి 3 టీఎంసీల నీరుని, అదేవిధంగా పులిచింతల్లో ఉన్నటువంటి నీటిని, వీటినన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం బేరీ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాత్రం అటు ఈస్ట్ కెనాలు అదేవిధంగా ఇటు వెస్ట్ కెనాల్కి సమృద్ధిగా అంటే 16,500 క్యూసెక్కుల నీరు మేము పంపగలం ఆ కెనాల్స్ నుంచి అని ఏదైతే అధికారులు ఏదైతే చెప్పారో ఆ 16,500 క్యూసెక్కుల నీరుని కూడా మీరు 2 కెనాల్స్కి కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా పంపించమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని ప్రకారం మరి వాళ్ళు ఏదైతే రికార్డ్స్ చూస్తే మరి ఆ 1వ తేదీన 2వ తేదీన రీచ్ అయ్యారు కొంతమేర. మరి మేము అధికారులను అడుగుతూ ఉంటే మీరు చెప్పినట్లుగానే మేము వాటర్ని డ్రా చేస్తున్నామని చెప్పారు. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మేము రైతుల దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే
ఇంకా వాటర్ లెవెల్ అనుకున్నంతగా లేదనేటువంటిది ఫీడ్బ్యాక్ కింద ఏదైతే ఈస్ట్ కెనాల్ కింద లాస్ట్ శివారున్నటువంటి ప్రాంతాల నుంచి, అదేవిధంగా వెస్ట్ కెనాల్ శివారు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంతో నేను కూడా అసలు వీళ్ళు ఎంతవరకు వాస్తవాలు చెప్తున్నారని చెప్పి మేము కూడా ఏదైతే ఎంత వాటర్ డ్రా చేస్తున్నారనేటువంటిది రికార్డ్ చూస్తే నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే 1వ తేదీన మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 16,500 ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు వాటర్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకొక 4-5 రోజుల్లో మనం వాటర్ని సముద్రంలో వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది, అంచేత ఆ వాటర్ని ఉన్నంత వరకు కూడా మీరు ఫుల్గా పంపించండి అని వాళ్ళకి మేము డైరెక్షన్ ఇస్తే, మా డైరెక్షన్ ప్రకారం 1వ తారీఖున మరి 14,000 క్యూసెక్కులు పంపించడం జరిగింది. 2వ తేదీన 15,000 క్యూసెక్కులు పంపించడం జరిగింది. 3వ తేదీన చూస్తే 12,000కి మళ్ళీ పడిపోయినటువంటి పరిస్థితి. 4వ తేదీన దాన్ని 10,000 క్యూసెక్కులకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. నిన్న గట్టిగా ఫైట్ చేస్తే మళ్ళీ ఈరోజు 11,000కి కొద్దిగా రేట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం. అంటే ఏదైతే ఆయన రేపు కృష్ణా నుంచి ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఆల్రెడీ పట్టిసీమ నుంచి మళ్ళీ వాటర్ తోడుకుని మళ్ళీ వేస్ట్ చేసే కంటే పట్టిసీమ పంపుల్ని నిలుపుదల చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఖర్చుతో కూడింది కాబట్టి మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తూ ఉంది. అంచేత ఏదైతే పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్గా పులిచెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా 2 రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను డ్రా చేసుకున్న టైంలో పులిచింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే అది కూడా 24 hours పడుతుంది పైనుంచి రావడానికి. అది కూడా డిలే చేశాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది, పైనుంచి వాటర్ నిన్నటికి కానీ అందుకోనేటువంటి పరిస్థితి. అందుకే సీరియస్గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికి కూడా ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్ కానీ పంపించడంలో నిర్లక్ష్యించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ప్రసాద్ బాబు నియర్లీ ఏదైతే అతను ఏంటంటే ఈ రీజన్ అంటే చెప్తున్నాం కదా, గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పనులు ఇరిగేషన్లో ఏ పని చేయాలి, ఎట్లా చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ని ఎట్లా చేయాలి, మేము డైనమిక్గా మేనేజ్మెంట్ చేయండి వాటర్ మేనేజ్మెంట్ అని మేము చెప్తే చాలా క్లియర్గా అది ఇప్పుడు ఇరిగేషన్ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అయినా చేయగలుగుతాడు. ఏదైతే ఇప్పుడు ఈస్ట్ కెనాల్ వెస్ట్ కెనాల్ వాటర్ పంపించాలని అనుకున్నప్పుడు యాక్చువల్గా పులిచింతల నుంచి డ్రా చేసుకుని వాటర్ని మనం క్లియర్ చేసుకోవచ్చు కిందకి, కానీ అక్కడ పులిచింతల నుంచి డ్రా చేసుకోలేదు. ఇటు ఏదైతే 2 రోజులు ఆలస్యంగా ప్రకాశం నుంచి వాటర్ తీసుకున్నాడు, దీనివల్ల ఇది హెడ్ డౌన్ అయింది, వాటర్ లెవెల్ తగ్గింది. అంటే ఏదైతే చాలా క్లియర్గా అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారులని ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత వేరు, గత ప్రభుత్వం ప్రాధాన్యత వేరు. గత ప్రభుత్వం అంతా కూడా గనుల్లో ఎంత లూటీ చేయొచ్చు, ఇసుకలో ఎంత లూటీ చేయొచ్చు, శాండ్లో ఎంత లూటీ చేయొచ్చు, లిక్కర్లో ఎంత లూటీ చేయొచ్చు. ప్రతిరోజు కూడా తాడేపల్లిలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూర్చుని ఏ రోజు ఏ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, దీన్ని ఎక్కడ పెట్టాలి, ఎట్లా దాయాలి అంటే వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ ప్రయారిటీ అది. కానీ మా ప్రయారిటీ ఏదైతే రైతు వ్యవసాయం సంక్షేమం అభివృద్ధి మాది ప్రయారిటీ, పేదలు బలహీన వర్గాలు బడుగు వర్గాల అభివృద్ధి మా ప్రయారిటీ. మా ప్రయారిటీకి అనుగుణంగా ఈవేళ అధికారులు కూడా అందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి నీటి బొట్టిని కూడా ఒడిసిబట్టి మనం ఆఖరి పంట పొలాల వరకు పంపించాలని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇట్లా ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ట్రాక్లోకి వచ్చి పనులు ఎవరైతే చేయలేకపోతున్నారో అటువంటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా రైతు సంక్షేమమే, రైతు
అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే దయవుంచి నేను కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో పని చేద్దామని కూడా పన్ను కూడా లేకుండా పోయింది మన డిపార్ట్మెంట్కి. ఇప్పుడు పని చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న వరదలు వస్తున్నాయనంటే రాత్రి 11ంటికి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. అంటే రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మాకు కూడా ఎవ్రీడే ఆయన మెసేజ్లు కూడా పెడుతూ ఉన్నారు. ఏది శ్రీశైలం నుంచి ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో అవుతుంది, నాగార్జున సాగర్ ఎంత ఇన్ఫ్లో, ఎంత అవుట్ఫ్లో, దీన్ని ప్రతి చొక్కని మీరు సద్వినియోగం చేస్తున్నారా లేదా, రిజర్వాయర్స్ని ఎంతవరకు నింపుతూ ఉన్నారు, మీరు ఎంతవరకు మీ ప్లానింగ్ ఏంటి అని ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవ్రీ టైము ఆయన ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన స్థాయిలో కాకపోయినా మేము కూడా మా పరిధిలో మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ప్రతి చొక్కని సద్వినియోగం చేయాలని మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కానీ ఆయన కష్టపడి మేము కష్టపడితే సరిపోదు. మాతో పాటుగా అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఇది అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మరి సేవ చేసేటువంటి శాఖ ఇది. ఒక రకంగా ఈ శాఖలో పనిచేయడం మనందరి యొక్క అదృష్టం. అంచేత అందరం కూడా కలిసికట్టుగా కష్టపడి మనం పనిచేసి, అది కూడా సీజన్, ఇప్పుడు ఈ సీజన్లో మనం పని చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో పని చేయాలన్నా కూడా వాటర్ ఉండదు. అంచేత ఏ సీజన్లో చేయవలసిన పని ఆ సీజన్లో మనం పర్ఫెక్ట్గా మనం చేయాలి. అంచేత దీన్ని అంతటిని కూడా గుర్తుపెట్టుకొని ఇటు అధికారులు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆఖరి ఎకరం వరకు, ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు వెళ్ళేటువంటి విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా ఎవరైనా మాత్రం నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటే, ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల గండ్లు పడుతూ ఉన్నాయి. మేము చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ముందుగానే మీరు ఐడెంటిఫై చేయండి, అవసరమైతే డ్రోన్స్ ద్వారా సర్వే చేసుకుని ఎక్కడ వీక్గా ఉన్నాయి ఐడెంటిఫై చేయండి, ఎమర్జెన్సీ వర్క్స్ కింద మీరు ట్యాకప్ చేయండి. సిఈ లెవెల్లో మీకు 3 లక్షల వరకు ఎమర్జెన్సీ వర్క్ ఉంటాయి. ఇంకా అవసరమైతే మాకు ప్రపోజల్ పంపించండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, మన దగ్గర డబ్బులు లేకపోయినా లేవు అనే మాట వినపడకుండా మనం పనిచేయాలి అని. ఇరిగేషన్కి అయినా మొన్న కూడా ఏదైతే ఓటాన్ అకౌంట్లో కూడా పెద్దపేట వేయడం జరిగింది. అంచేత మేమంత క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా మరి ఇంకా ఆచరణలో అటువంటి ఫలితాలు రావాలి. అందుకే ప్రతి ఒక్క అధికారులని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అందరం కూడా గట్టిగా పనిచేయాలి, ప్రతి చొక్క నీటిని కూడా ఆయకట్టుగా అందించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతూ ఉన్నాం. ప్రతిపక్ష నేత సెక్యూరిటీని యథావిధిగా కొనసాగించాలన్న గతంలో 900 మంది 986 మంది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అంటే జనరల్గా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా సరిపడేటువంటి ప్రజలు కూడా తీర్పు ఇవ్వనటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు. అంటే పాలించడానికే కాదు, కనీసం ప్రతిపక్షానికి కూడా నీకు అర్హత లేదని ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆయన ఇంకా ఎట్లా ఉందంటే ఆయన ధోరణి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పదే పదే అమెరికాని బెదిరించినట్లుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉంటారు పదే పదే, ఏది సింహం సింగిల్ అని. అంటే సింహం అంటే వాళ్ళు అంటే ఒక క్రూరమొగం అని వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఆయన పక్కన ఉన్నాడు ఎవరైతే సజ్జల, ఆయన అధికారంలో ఉన్నంతసేపు కూడా మరి ఇవాళ 11 సీట్లు రావడానికి ఆయన కూడా కారకుడని మేము చెప్పట్లేదు. ఈరోజు సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తూ ఉన్నారు ఆయన ఒక విషసర్పం అని. అంటే ఇద్దరు కూడా క్రూరమొగాలే అని చెప్పి మేం కాదు, ప్రజలు గుర్తించి వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ కూడా మరి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్తాడు. నాకు ముఖ్యమంత్రిలాగా సమానంగా నాకు కూడా సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉంటే, అంటే ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో అటువంటి ప్రజా తీర్పును కూడా ఆయన క్వశ్చన్ చేసేటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఆయన క్వశ్చన్ చేసేటువంటి విధంగా ఆయన నడవడిక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం కనుక మనం చూస్తే అసలు అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు.
అంచేత శాశ్వతంగా రాజకీయ సన్యాసం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే మంచిదని ఈవేళ ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోవడమో, లేదంటే ఆ బెయిల్ రద్దు చేసుకుని జైల్లో ఉంటే తెలుగు జాతికి మేలు జరుగుతుంది తప్ప, ఇట్లా రాష్ట్రంలో ఉంటే మాత్రం అతని నష్టం ఇంకా రాష్ట్ర ప్రజలకి తెలుగు జాతికి కూడా వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పనిచేస్తూ ఉంటే, మరొక పక్క లేనిపోనిటువంటి అసత్యాలు అబద్ధాలతోటి తెలుగు జాతికి నష్టం కలిగేటువంటి విధంగా మొన్న ఢిల్లీలో కానీ ఇప్పుడు కానీ ఆయన మాట్లాడేటువంటి తీరు కానీ ఆయన పనిచేస్తున్నటువంటి తీరు కానీ చూస్తూ ఉన్నాం. అందుకే అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటే తెలుగు జాతికే నష్టం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. అంచేత గతంలో ఎవరైతే ఆ రకంగా అన్ని శాఖలు చక్కబెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి. అంచేత వాళ్ళకి కూడా అట్లనే కనిపించి ఉండొచ్చు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మంత్రి మండలిలో ఎవరైతే ఈవేళ మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారో ఈవేళ అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా శాఖల మీద పట్టు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి వేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంచేత అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కేవలం అంటే వాళ్ళు ఏదైతే నాయకులు చూసి భయపడి, ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేయడం ద్వారా ఆ నాయకుడు అంటే భయపడుతూ ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. అంచేత వాళ్ళు భయంతో కూడినటువంటి ఆరోపణలే తప్ప వాస్తవంగా అయితే, ఎందుకంటే మేము కూడా మంత్రిగా ఉన్నాం, చాలా క్లారిటీగా మా శాఖతో అనుబంధం చేసుకుని పనిచేస్తున్నాం. అట్లనే ఏ శాఖకు సంబంధించిన ఆ మంత్రి అంటే గతంలో మీరు చూశారు, గతంలో ఏ శాఖలు నిర్వహిస్తే ఆ శాఖ గురించి ఎప్పుడు రివ్యూ పెట్టిన వాళ్ళు లేరు, ఆ శాఖ మీద మాట్లాడినటువంటి మంత్రి కూడా లేరు. మేము ఇప్పుడు ఉండేటువంటి మంత్రి మండలి అంతా కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నాం. మా శాఖ మీద మేము పట్టు తెచ్చుకోవడానికి పనిచేస్తూ ఉన్నాం. మా శాఖల మీద మేము ఎవ్రీ టైం రివ్యూ చేసుకుంటూ ఉన్నాం. ఈవేళ సచివాలయం కూడా మీరు చూస్తున్నారు, కలకల్లాడుతూ ఉన్నారు. ఈవేళ మంత్రులందరూ సచివాలయాల్లో ఉంటున్నారు. పెద్ద ఎత్తున పనుల కోసం ప్రజలు వస్తూ ఉన్నారు. చేత ఈ గతంలో మీరు చూసారు, అసలు సచివాలయం అని అంటే 5 సంవత్సరాలు అడుగెట్టనటువంటి పరిస్థితి మంత్రులకి లేదు, ప్రజలకి లేదు. చేత వాళ్ళు మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి 5 సంవత్సరాల పాలన ఏం జరిగిందో చూస్తే సరిపోతుంది. లేదంటే వాళ్ళ పాలన ఎట్లా జరిగిందో ఆ పేరు నాని గారు మొన్న ఏదైతే రాజమండ్రి ఎక్స్ఎమ్మెల్యే రాజా మాట్లాడాడు, ఆ రాజాని అడిగితే చెప్తాడు ఎట్లా జరిగింది అనేది. లేకపోతే వాళ్ళ అమర్నాథ్ వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ ఆయన అడిగితే చెప్తాడు. మేము చెప్పక్కర్లా, జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా జరిగింది, వాళ్ళ మంత్రులు ఎట్లా పనిచేశారు, వాళ్ళ సీఎంఓ ఆఫీస్ ఎట్లా పనిచేసింది అనేది వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగితేనే పేరు నానికి తగిన సమాధానం వస్తుంది. లోకేష్ గారు వాళ్ళు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ శాఖ మీద ఆయన ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ విద్యాశాఖలో క్రింది స్థాయిలో కూడా మంచి స్పందన ఏదైతే వస్తూ ఉంది, అటు స్టూడెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ఆయన ప్రజా దర్బారు తీసుకుని ఈవేళ అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు. అంచేత ఒక పని చేసేటువంటి మంత్రిగా ఈవేళ లోకేష్ గారు మన్నలను పొందుతూ ఉన్నారు. అది చూసి అసూయ ద్వేషంతో మాట్లాడితే దానికి ఈవేళ మనం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము పనితోటే సమాధానం చెప్తాం. మేము అందరికీ జింజిపల్లి శ్రీనివాసరావు అని అక్కడ కార్యకర్త మీద కుట్టారని చెప్పి పరామర్శకు వెళ్తున్నారు. పరామర్శలు పడుతున్నారు కదా, ఉత్తప్పుడు బెంగళూరులో ఉన్నారు, ఏం చెప్తారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన గతంలో కూడా ఒక్క ఛాన్స్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా ముంచేశాడో మీ అందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆయన కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ రోజు డాక్టర్ సుధాకర్ మరి ఏ రకంగా మరి ఆయన నడి రోడ్డు మీద ఏ రకంగా ఆయన హింసించి చంపారో, ఏదైతే దళిత బిడ్డ ఆ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఏ రకంగా డోర్ డెలివరీ చేశారో, స్వయంగా సొంత బాబాయిని గొడ్డలపోటుకి ఏ రకంగా గురైనటువంటి పరిస్థితి ఉందో, పల్నాడు విక్రమ్ని ఏ రకంగా నరికి చంపారో, ఎవరైతే జల్లయ్య అదేవిధంగా తోట చంద్రయ్య మరి వీళ్ళందరినీ కూడా ఏ రకంగా
మరి పేక కోసి ఏ రకంగా అయితే చంపారో, నందం సుబ్బయ్యని ఏ రకంగా హత్య చేశారంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ 5 సంవత్సరాల చరిత్ర, రక్త చరిత్ర. ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఒక అభివృద్ధికి, ఒక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పనిచేస్తూ ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అబద్ధమైనటువంటి ప్రచారానికి ఈవేళ తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ప్రజలెవరు కూడా దాన్ని గుర్తించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే జగన్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తప్ప అతను నిజంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి మేలు చేకూర్చేటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ ఆయన ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చి 40 రోజులు మరి కానప్పటికి కూడా ఈరోజు అతను ఈ ప్రభుత్వం మీద కానీ, ఈ యొక్క 40 రోజుల పాలన మీద అతను విమర్శలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానే ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి.